అందరికీ నమస్కారం. సత్యసాయి జిల్లాలో జూలై 10న మన కొత్త చెరువులోకి సీఎం గారు, మన హెచ్ఆర్డీ మినిస్టర్ లోకేష్ గారు రావడం జరుగుతుంది. ఇది ఒక మెగా పీటీఎం మీట్ జరగబోతుంది. ఆ రోజు కొత్త చెరువు బాయ్స్ స్కూల్ అండ్ గర్ల్స్ స్కూల్ అండ్ ఇంటర్మీడియట్ కాలేజ్ పిల్లలు మరియు పేరెంట్స్ అందరూ మాత్రమే ఇన్వైటెడ్. సో ఇది ఒక గ్రాండ్ సక్సెస్ అవ్వాలి అంటే అందరూ కోఆపరేషన్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మన చేతన్ గారు ఐఏఎస్ కలెక్టర్ గారు, ఇంకా రత్న మేడం గారు, పల్లె రఘునాథ్ రెడ్డి సార్ గారు, మిగతా ఆఫీషియల్స్, జేసీ గారు, ఆర్డీఓ మేడం గారు అందరూ సహకారంతో అద్భుతంగా మన అరేంజ్మెంట్స్ అన్నీ జరుగుతున్నాయి. సో సీఎం గారి రాకకై మేమందరం చాలా వెయిటింగ్ చేస్తున్నాం. పిల్లలందరూ కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నారు. పేరెంట్స్ చాలామంది వచ్చి వాళ్ళ సంతృప్తిని తెలియజేస్తున్నారు. తల్లికి వందనం ప్రోగ్రాం చాలా సక్సెస్ అయింది అనే చెప్పుకోవాలి. ఫస్ట్ విడత పడింది చాలామందికి. 4 పిల్లలు 5 మంది పిల్లలు ఉన్న వాళ్ళకు కూడా అందరికీ మంచిగా వాళ్ళ అకౌంట్లోకి 13,000 రూపాయలు పడింది ఒక్కొక్క బిడ్డకి చొప్పున. అందరూ కూడా చాలా ఎక్సైటెడ్గా వాళ్ళ సంతృప్తిని తెలియజేస్తున్నారు. ఆ రోజు ఖచ్చితంగా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. పుట్టపర్తి నియోజకవర్గంలో కొత్త చెరువు మండల కేంద్రంలో మొట్టమొదటిసారిగా పేరెంట్సు, టీచర్సు మెగా ఈవెంటు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇది చాలా ప్రతిష్టాత్మక కార్యక్రమం. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ఈ జూనియర్ కళాశాల, బాలికల ఉన్నత పాఠశాల, బాలుర ఉన్నత పాఠశాలలో ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాబ్స్ కానీ, లైబ్రరీస్ కానీ, ఎక్విప్మెంట్ కానీ, ఫర్నిచర్ కానీ, లైబ్రరీస్ కానీ పరిశీలించడమే కాకుండా ముఖాముఖి విద్యార్థులతోనూ పిల్లలతోనూ వాళ్ళ కష్టాలు, నష్టాలు, బాధలు, సమస్యలు తెలుసుకొని అదేవిధంగా అందరి సమన్వయంతో, ఎందుకంటే విద్య ఎంతో ప్రధానమైంది, చదువుకుంటేనే సమాజం ముందుకు పోతుంది అనే మంచి ఆలోచన చేత ఎట్లా ఆలోచన వచ్చిందో కానీ లోకేష్ బాబు గారికి మనస్ఫూర్తిగా అభినందించాలి. ఈ ఈవెంట్ ప్రతిష్టాత్మక దిశ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ పోతున్నారు. కాబట్టి నేను మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కోరేది ఒకటే, మీకు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ బాబు గారిని చూడాలని చాలా ఉత్సాహం ఉంటుంది. దాంట్లో ఏమాత్రం తప్పలేదు. కాకపోతే ఈ మెగా ఈవెంట్ కార్యక్రమంలో ఓన్లీ పేరెంట్స్, పిల్లలు మాత్రమే పాల్గొంటారు. కాబట్టి దయచేసి నాయకులంతా కోఆపరేట్ చేయాలి. ఇక్కడ వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది. మిగతా బయట మనం మాట్లాడుకోవచ్చు మన ముఖ్యమంత్రి గారితో, చంద్రబాబు నాయుడు గారితో. ఈ క్యాంపస్లో మాత్రం ఓన్లీ పేరెంట్స్, పిల్లలు మాత్రమే రావాలి. దయచేసి అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతమయ్యేదానికి కలెక్టర్ చేతన్ గారు, ఎస్పీ మేడము ఇద్దరు సహకరిస్తున్నందుకు వాళ్ళకు కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను.